గణేష్ లడ్డూ వేలం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గణేష్ లడ్డూలను వేలం వేసే పండుగ సంప్రదాయం సరిహద్దులను దాటింది. విదేశాల్లోని తెలుగు సంఘాలు ఉత్సాహభరితమైన బిడ్డింగ్లో చేరాయి. కెనడా నుంచి థాయిలాండ్, ఆస్ట్రేలియా వరకు లడ్డూ వేలం సంఘాలను ఒకచోట చేర్చుతోంది. కెనడాలోని స్కార్బోరోలో స్కార్బోరో తెలుగు అసోసియేషన్ 10 కిలోల లడ్డూ వేలాన్ని నిర్వహించింది. ఫ్రెంచ్ అసోసియేషన్ $18,116 అంటే మన కరెన్సీలో సుమారు 15.1 లక్షలతో బిడ్ను గెలుచుకుంది. ఓక్ విల్లే, మిస్సిసాగా, భారీ, మిల్టన్ వంటి కొన్ని ప్రదేశాల్లో దాదాపు $10,000 అంటే మన కరెన్సీలో 8.3 లక్షల వరకు వేలం జరిగింది. బ్యాంకాక్లో కూడా గణేష్ లడ్డూ వేలం భక్తుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ నిర్వహించిన లడ్డూ వేలం 21,000 థాయ్ బాట్ అంటే మన కరెన్సీలో సుమారు 48,000తో ముగిసింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తెలుగు ఎన్ఆర్ఐ అసోసియేషన్ పోటీ బిడ్డింగ్తో లడ్డూ వేలాన్ని నిర్వహించింది. ప్రముఖ చలనచిత్ర పంపిణీదారు మోహన్ కమ్మ ఈ లడ్డూను $4,694 ఆస్ట్రేలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో సుమారు 2.55 లక్షలకు దక్కించుకున్నారు. ఇక హైదరాబాద్లో గణపతి లడ్డూ వేలంలో రికార్డు సృష్టించింది. బండ్లగూడ జాకీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన వేలంపాటలో గణపతి లడ్డూ ఏకంగా 2.32 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక రాయదుర్గలో మై హోమ్ పూజా అపార్ట్మెంట్లో జరిగిన వేలం అందరి దృష్టిని ఆకర్షించింది. గత సంవత్సరం 29 లక్షలకు బిడ్ని గెలుచుకున్న ఇల్లందు గణేష్ మరోసారి గణపతి చేతిలోని లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈసారి 51,07,777 రూపాయలకు ధర పలికింది. భాగ్యనగర్లో అందరి దృష్టిని ఆకర్షించే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ఈ ఏడు రికార్డు తిరగరాసింది. గతేడాది కంటే 4,99,000 అధికంగా పలికిన లడ్డూ వేలంపాట ఈ ఏడు రికార్డు సృష్టించింది. ఏకంగా 35 లక్షలు పలికింది. మీ ప్రాంతంలో గణేశుడి లడ్డూ వేలంపాట ఎంత పలికిందో కామెంట్ చేయండి.